నీ సేవకుడికి నీ కృపాస్తాలకు అప్పచెప్పుకుంటూ స్థానిక సేవకుని సంఘాన్ని నాయన అభివృద్ధి ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ప్రభు పేట వందనాలు. చాలా ప్రాముఖ్యమైన సమయంలోకి వచ్చాం. ప్రతి ప్రయాసపడి మన దగ్గరికి వచ్చినటువంటి అభిషేకులైనటువంటి సేవకులు, ఆత్మీయ నాయకులు, సిఎల్ జానయ్య గారు క్లాసులు చెప్పడానికి సిద్ధపడుతుండగా అందరు చప్పలు కొట్టు దేవుని దేవునికి వందనాలు, స్తోత్రం కలిగిన గాక. కూడి వచ్చిన సంఘ బిడ్డలు, స్థానియ సంఘ కర్పాది భాస్కర్ పాస్టర్ గారు, ప్రభుదాస్ పాస్టర్ గారు, తన కుమారుడు, విక్రాంపురంలో వచ్చిన దేవుని బిడ్డలు, రాయగంలో వచ్చిన బిడ్డలకు అందరికీ యేసు పేరిట వందనాలు. దేవుడు అందరికీ దీవించిన గాక. యేసయ్య రెండారు అక్కడ గురించి మనం నేర్చుకున్నాం. ఇది ముందుగా నేను చెప్పిన విషయం మీకు మర్చిపోలేదు అనుకున్నారు. ఆమోస్ పుస్తకములు యేసయ్య రెండారు అక్కడ గురించి మనము నేను ముందు క్లాసులు మనం నేర్చుకున్నాం. ఈరోజు మత్తయి సువార్త గురించి మనం నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. మత్తయి సువార్త 24వ అధ్యాయము 37 నుండి 39 వరకు చదవండి. దేవునికి సోదరం. రాకడ గురించి మనం కొన్ని విషయాలు నేను మీకు చెప్పాను. ఈరోజు నోహావు గురించి దేవుని వాక్యం నుండి మనం నేర్చుకున్నాం. నోహావు కాలం అని రాయబడి ఉంది. యేసయ్య రాకడ ఎలాగా నోహావు కాలములు జరిగినట్టుగా మనుష్య కుమారుడు రాకడ కూడా అలాగే జరిగింది. నోహావు కాలములు ఎలాగా జరిగిందో అలాగా రాకడలో కూడా సమయంలో అందరూ జరుగుతున్నారని బైబిల్ రాయి. ఈ నోహావు గురించి కొత్త నిబంధనలు 2-3 మాటలు ఆయన గురించి చెప్పేసి తర్వాత నోహావు కాలములకి నేను వస్తానండి. మొదటి పేతురు 2వ అధ్యాయము 5వ వాక్యం చూడండి. నోహావు గురించి చెప్పిన మాట వినండి. మరియు ఆయన పూర్వకాలమందున్న లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహము మీదకి జలప్రలయమును రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోహావును మరి 7 కాపాడెను. నోహావు గురించి మనం నేర్చుకున్నప్పుడు మొట్టమొదటిగా ఆయన గురించి ఏం చెప్పారు పీతరు గారు? ఏం చెప్పారంటే నీతిని గురించి ఆయన ప్రకటించారు. అది మీరు మర్చిపోకూడదండి. ఈ విషయంలో ఆదికాండంలో లేదు. ఆదికాండంలో 6వ అధ్యాయంలో మీరు చదివితే నీతి విషయంలో ప్రసంగించారని రాయబడలేదు. అదెవరు చెప్పారు? 2 పేతురు 2వ అధ్యాయము 5వ వాక్యంలో రాయబడి ఆయన ప్రకటించిన నేలగా నీతి విషయం నీతిని ప్రకటించారు అని బైబిల్ రాయబడి ఉంది. ఇది ఎస్ఐకేల్ గ్రంథం కూడా మీరు చూడాలి. 14వ అధ్యాయము 14 నుండి కిందకి చదవండి. 14 అధ్యాయం నోహావు, దానియేలును, యోబును ఈ ముగ్గురు వారు తన నీతి చేత వారు మాత్రమే మారింది. 3 వ్యక్తుల గురించి మీరు బైబిల్ నేర్చుకోవాలి. 1 నోహావు, 2 దానియేలు గురించి, 3 ఈ 3 వ్యక్తుల గురించి ఆ కాలంలో జీవించిన
విషయం ఇది నేర్చుకోవాలి. అది మన సబ్జెక్ట్ ఆయన లేదు కాబట్టి అక్కడికి నేను వెళ్ళలేదు. అప్పుడు వారు ఎలాగా రక్షించారు? వారు పెట్టిన వారు మాత్రమే, అది ఒక్కడు మాత్రమే అయింది రక్షింపబడలేదు. మీకు అర్థమైందా? వారు మాత్రం, వేరే వారే చేయలేదు. యేసు ప్రభు వారికి కాదు, మనకందరికీ యేసు ప్రభు ఏం చేశారు? నోహావు కాలములు నోహా ఏం చేశారు? ప్రసంగించారు. ఏంటి ప్రసంగించారు? నీతిని గురించి ప్రసంగించారు. ఆ కాలములు భయంకరమైన చక్ర కాలము. ఆ కాలము భయంకరమైన పాపం చేసి మోసం చేసి తిరిగిన కాలములు ఒక్క వ్యక్తి మాత్రమే చేస్తున్నారు. నీతిని గురించి ప్రసంగించుతున్నారు. వేరే ఎవరు కూడా ఏం చేయలేదు, ప్రకటించలేదు. వాక్యంతో ఏం చేశారు? పాపం చేసి తిరిగారు. ఒకటి గురించి మనం నేర్చుకున్న విషయము అదే. రెండవది మనం నేర్చుకున్న విషయం ఏమంటే దేవునికి స్తోత్రం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 33వ వాక్యంలో నోహావు కాలము. నోహావు కాలం ఎటువంటి కాలం అది చూడండి. 37వ వాక్యంలో ఎలాగ ఉండను ఉండడు. వరకు ఒకటి నోహావు కాలం ఏం చేస్తున్నారంటే తినడం తాగడం. ఇప్పుడు మీరు పార్వతీపురం నుండి వైజాగ్ వరకు ప్రయాణం చూడండి, అన్ని రోడ్ సైడ్ ఏముంది? తిండి కోసం. ఒక 20 సంవత్సరం ముందు మీరు చూడండి, అప్పుడు ఏంటి లేదు. ఇప్పుడు ఎక్కడ వెళ్తే మంది. ఇంకేంటంటే నాకు అన్ని చెప్పడానికి తెలియదండి, నేను తెలియలేదు కాబట్టి మంది ఉంది. ఇంకేంటి రకరకాల విధములున్న ఫుడ్ దొరుకుతున్నారు. అంటే ఈ కాలం కూడా, నోహావు కాలం కూడా ప్రజలు తినడము, ఈ కాలం కూడా మనుషులు ఎక్కువ డబ్బులు ఖర్చు చేసిన దానికి తినడానికే. ఒక రోజు నేను 5 స్టార్ హోటల్కి వెళ్ళాను చాలా సంవత్సరం క్రితం. అప్పుడు మనం ఇద్దరు తినేసి బయటకు వచ్చి 5,000 అయింది. అప్పుడు నేను ఎప్పుడు నా జీవితంలో ఎప్పుడు కూడా నేను 5 స్టార్ హోటల్కి చెప్పాను. అందుకనే చెప్పాను, తినడానికి మాత్రము బోల్డ్ డబ్బులు చేసిన మనుషులు ఖర్చు. ఇదేది కాలం? ఈ కాలంలో సంఘపడ్డలు తెలుసుకోవడం తిండి కోసం. చూడండి, మా దేవాలయంలోకి వివాహం జరిగినట్టు సమయంలో అక్కడ భోజనంలో ఉన్న కూర 110 రకాలు కూరలు. ఎవరు తింటారండి? నీ ఐస్ క్రీమ్ అంటే 8 రకాలు. అది చెప్పడానికి అవ్వలేదండి. దేవుడికి ఇది ఏమి అంటే తినడానికి తాగడానికి మనుషులు ఏం చేస్తున్నారు? ప్రాధాన్యస్తున్నారు. దేవుని గురించి, దేవునికి ఆరాధించడం, చర్చికలను ప్రార్థన చేయడానికి మనుషులకి సమయం లేదు. తినడానికి ఇంకా మనుషులకి ఏముంది? సమయం ఉంది. దేవునికి ఒకటి. రెండవది ఆ వాక్యం చూడమ్మా. అది మర్చిపోవడానికి అక్కడ ఉంటుంది. మూడవది ఏం చేసిన వాళ్ళు ఏం చేస్తున్నారు? వివాహం చూడండి. వివాహం కోసం ఏంటంటే డబ్బులు ఖర్చు పెట్టారంటే ఒక రోజు నేను పార్వతి గురించి ఇక్కడికి వచ్చినప్పుడు కుమరుల దగ్గర వివాహం 8 లక్షలు అక్కడే ఖర్చు పెడుతున్నారండి. నేను కష్టపడినది నేను ఎదురుగా మాట్లాడలేదు. కష్టపడండి, మనకి ఎంత అవసరం ఉంది అండి, అంత అవసరమే మీరు ఖర్చు పెట్టండి. మనిషిని చూపు కోసం మీరు చేయకూడదు, ఖర్చు పెట్టకూడదు అని నేను చెప్పిన మాట. ఇప్పుడు వివాహంలో ఎన్నెన్నో డబ్బులు ఖర్చు పెట్టి వారు తిరుగుతున్నారని చూడండి. ఇదేది కాలం ఇది? వారు ఏం చేస్తున్నారు? వివాహము ఇలా ఇచ్చి చూడండి. అందరు కొట్టుకొని పోవు వరకు ఎరగకపోయింది. అందరు కొట్టుకొని పోయిన వరకు మనిషి ఏం చేయలేదు? ఎరగలేదు. తినడము, తాగడము, వివాహం చేయడము, అమ్మడము, కొన్నడము, ఇది తప్ప దేవుని గురించి ఏం చేయలేదు. వెతకలేదు కాబట్టి నోహావు కాలం లేదా ఆ జలప్రలయం వచ్చి
మీదకి కొట్టుకొని వెళ్ళిపోయినట్టుగా ఈ కాలంలో భయంకరమైన సమస్యలు వచ్చి కరోనా వస్తున్నది అది స్టార్ట్ అయింది. ఇదే నలుగురు చనిపోయారట. చనిపోయారు ఎందుకు చెప్తున్నారంటే ఎవరో అలాంటి రోగం వచ్చి 100 మంది చచ్చిపోయారు. నేను ఎందుకు చెప్తున్నానంటే ఇది రాకడ సమయంలో నోహావు తాళ వలన జరుగుతున్నదని దేవుడు ముందుకు మనకు తేటగా తెలియపరిచారు. ఇంకేంటి దేవునికి స్తోత్రం. దాని గురించి 2వ మాట మీరు చూడండి దేవుని వాక్యంలో దేవునికి స్తోత్రంలో 3వ చూడండి. ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం 7వ వాక్యం చూడండి. విశ్వాసమును బట్టి నోహావు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసెను. చూడండి 7వ వాక్యం మీ సహోదరులకు విన్నది ఏంటి? విశ్వాసమును బట్టి నోహావు అది వరకు చూడని సంగతి ఏంటి? లేదు, అదివరకు చూడలేని సంగతి. అప్పటి వరకు ఏమవలే, జలప్రళయం అని వర్షమని భూమిలో పడలేదు. అప్పటి వరకు భూమి ఏం లేదు. అప్పుడు భూమి ఎలాగ కనిపించేది దేవుడు. భూమి నుండి మంచు పైకి ఎగిరి భూమికి దేవుడు ఏం చేసిండు? అప్పుడేం లేదు. అసలు అది చూడలేని సంగతి. అదండి నోహావు ఎప్పటి వరకు ఏం చేయలేదు, చూడలేదు. అందుకని మనుషులంతకు మారుమనసు పొందలేదని అర్థం. అంటే అప్పటి వరకు భయంకరమైన జలప్రళయం వస్తున్నారని చెప్పినప్పుడు ఎవరు కూడా ఏం చేయలేదు, నమ్మలేదు. ఎందుకు నమ్మలేదు? అప్పుడు వర్షమైనది ఒకటి లేదు కాబట్టి నోహావు చెప్పినది ఎవరు నమ్మలేదు. అని చెప్పినది పిచ్చి పిచ్చి మాట్లాడి తిరుగుతున్నారని చెప్పుకొని ప్రజలు తిరిగింది. అదే విధంగా ఈ కాలం కూడా యేసు వస్తున్నారు, రాకడ సమీపించుతున్నారు చెప్పినప్పుడు ఎవరు నమ్మరు. ఈ లోకంలో ప్రజలే చేయరు. యేసు వస్తాడు, ఎప్పుడు వస్తాడు, ఎలా వస్తుందని చెప్తే వారు నమ్మలేదు. నోహావు కాలములు జరిగినట్టుగా ఈ కాలములు కూడా ఈ లోకములు జరుగుతున్నారు. అది ఒకటి అయినా ఈ సంగతి గురించి ఏది ఎరగలేని సంగతి గురించి ఆయన తెలుసు. రెండవది ఆయన ఏం చేశారు? విశ్వాసములు ఆయన ఏం చేసిండు? స్వాతంత్రం కలిగింది. ఆయన చెయ్యిన పని ఎరగ విశ్వాసపై దేవుడు చెప్పిన మాట అమ్మలేదు. అది తప్ప వేరే లేదు. ఆధారం ఏదైతుందా? ఏ ఆధారం లేదు. ఒకటే ఆధారం లేదు, విశ్వాసం తప్ప ఏది లేదు. ఒకటే మాత్రం ఏం చేశారు? చూశారు. దేవునికి స్తోత్రం కలిగినాక ఎటు చూశారు? దేవుని విడుదల. ఇది చూసినప్పుడు నోహావు ఏం చేశారు? దేవుని వాక్యం ప్రకటించడానికి ప్రారంభించారు. దేవుని వాక్యం ఏం చేశారు? ప్రకటించారు. విశ్వాసమును బట్టి ఆయన వాక్యం ఏంటి? వాక్య పరిచయం చేస్తున్నారు. ఓడ సిద్ధపరిచి ఉన్నారు, మీరందరూ ఓడకు లోపలికేనండి రండి అని పిలిచినప్పుడు ఎవరు కూడా అంగీకరించలేదు. ఓడ లోపలికి కూడా ఎవరు కూడా రావలేదు. ఆ కాలంలో మీద ఊరికి దాదాపు 10 లక్షల ప్రజలు ఉంది ఆ కాలంలో. అప్పుడు 10 లక్షల ప్రజలు, 10 లక్షల ప్రజలు అందరూ ఒక్కడు కూడా ఏమాలేదు, ఓడ ఎక్కలేదు. దేవునికి స్తోత్రం కలిగిన అదే నోహావు దేవుని వాక్యం ప్రకటించి ప్రకటించిన మాత్రం కాదు, ఆయన ఓడ కూడా ఏం చేసినారు? ఒక పక్క ప్రకటించడం, ఇంకా విశ్వాసం ఓడ ఏం చేస్తున్నారు? కట్టుకున్నారు. అంటే ఇది కూడా అప్పుడు కూడా ఏం అర్థలేదు. ఈ కట్టడానికి పిలిచిన అందరినీ కూడా సంతోషంతో ఏం చేస్తున్నారు? అది కట్టుకున్నప్పుడు వీడికి పిచ్చ అయింది. అది బయట లేదు. వీడి మనసులో ఆలోచన ఏంటంటే ఈ ముసలికన్న వారికి ఏమైంది? పిచ్చిమని చేస్తున్నారు. డబ్బులు తీసుకోరా తమ్ముడు, ఓడ కట్టుకున్నారు కట్టరా, ఈ భూమికి జరగదు, వర్షము
పడదని అనుకున్నారు. వాళ్ళు కూడా ఏమైంది, ఈ పని మొత్తం చేశారు. దేవునికి పని మొత్తం పూర్తి చేశారు నోహావు. అందరికి పిలిచిన ఎవరు వచ్చారు ఓడ లోపలికి? జంతువులు తప్ప. అదే నాకు సంతోషం కలిగినాయండి. నోహావు వాక్యపరి చేసినప్పుడు ఎవరు కూడా ఏమవలే, మానవులు ఉండలేకపోతే ఒక విషయాన్ని కుటుంబానికి ఏం చేశాడు? అదే సోదరం, నీ ఎవరికి నీ వాక్య చేసి రక్షణలోకి నడిపించలేకపోతే పర్వాలేదు, నీవు నీ కుటుంబము ఈ ఓడ లోపలికి ఎవరి కూడా ఓడ లోపలికి రాకపోవచ్చు. కానీ లోహాలు కుటుంబంలో 8 మంది ఎక్కడికి ప్రవేశించారు. దాన్ని బట్టి దేవుడికి సోదరం కలిగింది. ఈ రాత్రి నేను ఒక విషయం నీకు అడుగుతున్నాను. యేసు రాకడ సమయంలో లోపలికి ప్రవేశించినప్పుడు నీ కుటుంబం ఉన్నవారు అందరూ కూడా యేసే పాటు పరలోకంలో వెళ్ళడానికి రెడీ అవుతున్నారా? నాకు చాలా సంతోషం అండి. నా ఇంటిలో అంటే దేవుడికి స్తోత్రం కలిగింది కాక బ్రతికిన వాడు. మనం ఇప్పుడు ఎవరంటే దేవుడికి 5 ఉన్నారు. మా నా కొడుకు 5 మారు మనసుకుంది. చివరికప్పుడు ఎక్కిండు అన్నయ్య. ఈ మధ్యన ఆయన ఏం చేశారు? మారు మనసుకుంది. రాత్రి 5కి మెంటల్ డిప్రెషన్ వచ్చింది. రాత్రి నిద్ర లేదు. 2-3 1 వారం వరకు నిద్ర లేదు. అప్పుడు వరకు నన్ను ఏం చేసి తిట్టినవాడు పాటలు తిండి కోసం తిట్టినవాడు దొంగ పాటలు చెప్పిన నా అన్నయ్య. నా ముఖం చూసి చెప్పారు ఆయన. అప్పుడు కూడా నవ్వుకొని అన్నయ్య అని పిలిచారు. రాత్రి 7 రోజులు ఆయనకి ఏం లేదు, డిప్రెషన్ వచ్చి నిద్ర లేనప్పుడు నన్ను పిలిచారు. 2 మార్లు పిలిచినప్పుడు నేను ఫోన్ ఎత్తడం లేదు. తర్వాత నేను అన్నయ్యకి పిలిచాను. అన్నయ్య ఎందుకు ఫోన్ చేశాను? నా కోసం ఒకసారి ప్రార్థన చేయాలి. దొంగ పాటలు అని చెప్పిన నా అన్నయ్య చెప్పారు నా కోసం. ఏడన్నయ్య అంటే నాకు 7 రోజు 5 రోజులు నిద్ర లేదా? ఏడంటే తెలియదు. నేను చెప్పాను సరే ఏం చేయాలి అన్నయ్య? అప్పుడు నేను సువార్త ప్రకటించారు. సువార్త ప్రకటించి ఏ సంఖ్య రక్షకుడు అంగీకరించాలి అంటే అలాగే తిరిగి ఎలా అంగీకరించాలి ఎలాగా అని చెప్పారు. అలాగే ఆయన చెప్పారు, ప్రార్థన చేశాడు అని చెప్పారు. ఆ రాత్రి హాయిగా పట్టుకున్నారు. తెల్లవారు 8 గంటల తర్వాత ఆదిలేచారు. ఇప్పుడు రోజు అయితే పిలవలేదు, లేకపోతే రోజు పిలిచి మాట్లాడుతున్నారు. నేను దేవునికి స్తోత్రం కలిగింది. నాకు సంతోషం కలుగుతున్నారండి. నాలుగు చేసినట్టు నా కుటుంబంలో ఉన్న వారు కూడా మాత్రం కాదు. అన్నయ్యకి ఇంకా 3 పిల్లలు ఉన్నారు. వారు ఇప్పుడు వరకు ఏమవలేదు, రక్షింపబడలేదు. దేవునికి స్తోత్రం కలిగింది. ఎప్పుడైనా వారి కోసం కూడా దేవుడికి స్తోత్రం చెప్తున్నారు. నేను చెప్పిన మాట ఏంటంటే 8 మందులు మాత్రం ఏం చేశారు? కోడలకే స్తోత్రం. కోడలకి వెళ్ళినప్పుడు బాకీ ఎవరు వచ్చారు? అడవి ఉన్న జంతువులు పక్షులన్నీ ఏం చేశారు? ఓడకి ఓడైతే ఈ ఓడ ఎక్కడం దేవుడు ఏం చేసింది? తలుపు మూసిన తర్వాత ఆకాశం నుండి దేవుడు ఏం చేశాడు? వర్షం కురిపించిన నీరు కింద నుండి పై నుండి నీరు కిందకి. అలాగే ఓడ నీటి మీద ఏం చేసింది? ప్రయాణం చేసింది. అప్పుడు మనుషులందరూ నమ్మారు. అయ్యో నోహావు చెప్పినది నిజమే. అప్పుడు అందరూ వచ్చి ఓడ దగ్గరికి వచ్చి ఏం చేశారు? పట్టారు. అయ్యో నాని కూడా ఓడ కట్టారు, నా కోసం కూడా నేనేం చేయాలి? తలుపు తెగమని అని చెప్పినప్పుడు తెరవడానికి ఏం లేదు, కానీ ఎవరు మోసారు? ఈ ఓడ ఎక్కిన జంతువులు ఓడ లోపల ఏం చేయదు, గొడవ ఆడలేదు. సింహం ఉంది కదా, సింహం ఉంది. సింహం ఎవరిని చూశారు? సింహం ఎవరికైనా సింహం పెట్టే మ్యాక్ చూశారు. ఏంటన్నీ అలాగే చూపుచున్నారయ్యా? సింహంకి అడుగుతుంది మేఘ ఏమన్నయ్యా అని చూస్తాడు. లేదా ఇది లోపలికి వచ్చినప్పుడు నా చూపు మారిపోయింది.
లోపలికి వచ్చింది కాబట్టి బయట అయితే నిన్ను ఏటాయిగా తింటున్నది. నేను లోపలికి వచ్చినప్పుడు నా స్వభావం అందరికీ లోపలికి వచ్చారు కానీ ఇప్పుడు కూడా కానీ లోపల వచ్చినప్పుడు కూడా కొందరి స్వభావం అందుకే ఆ విషయం అక్కడ విడిచిపెట్టలేదు. దేవుడికి స్తోత్రం కలిగిన కాక నేను చెప్పిన ఏమంటే దేవుడికి స్తోత్రము. నోహాబు విశ్వాసమును బట్టి నోహాబు ఏం చేశారు? ఓడ కట్టేదని దేవుని వాక్యములో రాయబడింది. ఆయన ఓడ కట్టినప్పుడు ఏదో కదా భయభక్తి కలిగిందట. ఆయన ఎలా ఉందండి? ఓడ కట్టినప్పుడు ఏముంది? భయం ఉంది. అందరికి సింహములకి అందరికి భయం. సింహ అంటే అది సింహ పిల్లలకి ఏం లేదు. అలాగే మనం కూడా దేవుడు అంటే అందరికి భయం. దేవుడు అంటే అది ఎవరికి అండి దేవుడి పిల్లలకి మాత్రం భయం. దేవుడి పిల్లలారా దేవుడికి భయ భక్తి కలిగి జీవించాలి. దేవుడికి స్తోత్రం కలిగింది. దేవుడు దేవుడు ఎలాగా చెప్పారో అలాగా ఓడ సిద్ధి స్తోత్రం. ఎలాగా కట్టారు? ఏ కర్రతో కట్టారు? కర్రతో ఏం చేసేది? దేవుడు ఏ చెట్టుతో కట్టడానికి చెప్పారు? మనమైతే దొరికిన చెట్టుతోని అలాగ చెయ్యద్దమ్మా. దేవుడు ఏది చెప్పారు అది మాత్రం ఆడాలి. దేవుడికి స్తోత్రం. కొందరు ఇప్పుడు ఏం చేస్తున్నారు? తనకి నచ్చినట్టుగా ఓడ కానీ సంఘ కానీ కట్టరు. దేవుడు ఎలాగా కట్టుతున్నారు? ఈ మోస గూడాలను ఎలాగా కట్టేది చెప్పొచ్చు కదా. ఏమో మోస దేవుడు చెప్పిన ప్రణాళిక అనుసరించి దేవుడు ప్రణాళిక దేవుడు చూపించిన మాదిరి. దేవుడు చూపించిన మాదిరి. దేవుడు ఆయన ఎక్కడ చూపించారు? ఆ కొండ పైన ఆ 40 రోజులు ఉపవాస ప్రార్థన చేసినప్పుడు ఈ భూమి మీద కట్టడానికి ఉన్న గూడాల గురించి దేవుడు ఏం చేశారు? ప్రత్యక్ష గుడారం అంటే ఈ గూడారము కట్టాలంటే ఈ గూడారం అక్కడ ఉండేది. ఎక్కడే పర్వతంలో ఉన్న గూడారము మాదిరిగా మోసే చేశారు భూమి మీద గూడారం. సంఘం పెట్టినప్పుడు అలాగా దేవుడు ఎలాగా చెప్తున్నారో అలాగా కట్టాలి. కొందరు తనకి నచ్చినట్టుగా ఏం చేసింది? చర్చ కట్టినప్పుడు కొందరికి ఆవరణం ఉంటుంది. ఏంటంటే అదెక్కడ ఇది ఇప్పుడు నేను నిలబడిన ఒక చోట ఏంటండి అలాంటి ఆవరణం ఇప్పుడు లేదండి మనకు. అది ఎక్కడ ఉండేది? అది ప్రత్యక్ష గుడారంలో ఉండేది. ఏది? ఇది ఆవరణం అయితే ఇక్కడ ఏముండాలి? వీడ ఉండాలి. ఇలా గంగాలో ఉండాలి. ఇది రెండు లేదు కదా ఇక్కడ. అందరూ నాతో లేదన్నా ఆవరణం అయి ఉంటే బలిపీఠం ఒకటి గంగాలం ఒకటి అది ఇక్కడ కనిపించలేదు. అది పాతకాలంలో కాదండి. దేవుడు ఇశ్రాయేలు ప్రజలకి వారి మధ్య నివసించడానికి దేవుడు వారి కోసం ఒక ప్రత్యక్ష గుడారం సిద్ధపడింది. ఎందుకు దేవుడు చేశారు? నివసించిన వారి మధ్యలో. ఇప్పుడు దేవుడు ఎక్కడ నివసించాడు? ఆవరణం, నీరు ఆవరణం, నీరు గుడారం, నీరు ప్రత్యక్షం, నీరు గంగాల పక్కన ప్రజలు ఇప్పుడు ఏం చేసింది? అప్పుడు మనుషులు ఉండాలనుకోలేదు. చర్చ కట్టినప్పుడు ఏం చెప్పారు? బాబు ప్రత్యక్ష ఇది ఆవరణం వద్దండి అంటే మా చర్చ కట్టినప్పుడు ఏం లేదు. ఆవరణం లేదు. వాళ్ళకి ఇప్పుడు ఏముంది? ఆవరణం ఉందని ఐదారు తప్ప వేరే ఎవరు కూడా అదేంట్రా అయితే మన మేస్త్రి సింపుల్ లేకుండా తిరిగాడు. మరి కొందరు చెప్పారు గారు చర్చ చర్చలు భార్య భర్తలు ఏం చేయకూడదు. ఏమైనా పడుకుంటే ఏమవుతుంది? పని చేశాడు నా మేస్త్రి నాకు పాట అడిగాడు. ఆరాధన చేయని చోట మీరు భార్య భర్తలు పడుకుంటుంది. ఎక్కడైనా పడుకుంటారా బాబు? మనం వస్తే ఇక్కడ ఎవరు వస్తుంది? మనం వెళ్ళిపోతారు. మనం ఇక్కడ రాలేకపోతే దేవుడు మనం వస్తే దేవుడు వస్తుంది. అలాగే అన్నమాట. అలాగే అయితే దేవుడు
దేవుడు ఇక్కడ ఉన్నారు. దేవుడికి స్తోత్రం. నేను చెప్పకుండా వచ్చినది దేవుడి సంకటంలో మర్చిపోకూడదు. దేవుడికి స్తోత్రం. ఒక గుడారంలో కట్టినప్పుడు ఎలాగ కట్టారు? భక్తితో కట్టారు. రెండు దేవుడు చెప్పినట్టుగా కట్టుకున్నారు. దేవుడికి స్తోత్రం కలిగింది కాదు. ఈ కాలంలో మనం కూడా దేవుడు చెప్పినట్టుగా ఏం చేయాలి? కట్టుకోవాలి. దేవుడికి స్తోత్రం కలిగి. నాలుగు గురించి చెప్పిన మాట చూడండి. మొదటి పీతరు 3వ అధ్యాయం 20-21 వదిలి చూడండి. దానికి సాదృశ్యమైన బాప్తిసము ఇప్పుడు మిమ్మును రక్షించుచున్నది. శరీర మాలిన్యము తీసివేయుట కాదు గాని యేసుక్రీస్తు పునరుత్థాన మూలముగా దేవుని విషయము నిర్మలమైన మనస్సాక్షినిచ్చు ప్రత్యుత్తరమే. ఆయన పరలోకమునకు వెళ్ళి దూతల మీదను అధికారుల మీదను దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టి చుండినప్పుడు పూర్వం నోవాహు దినములలో ఓడ సిద్ధపరచుకొనుచుండగా అవిధేయులైన వారి యొద్దకు అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించెను. ఆ ఓడలో కొందరు అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. నీటి ద్వారా రక్షణ పొందిన తర్వాత దాని సాదృశ్యమైన బాప్తిసము అనండి. ఇప్పుడు ఈ ఓడ దేనికి సాదృశ్యం? బాప్తిసానికి సాదృశ్యం. ఈ ఓడ ఎలాగ సాదృశ్యం? అది ఎలాగా? బాప్తిసం ఎలాగండి? ముడగడం కదా. అలాగైతే ఈ ఓడ కూడా ఏమైంది? ఎలాగా? మీద నుండి నీరు, కింద నుండి. అందుకే అదే ఓడ ఏమైందండి? బాప్తిసానికి సాదృశ్యంగా ఉంది. కట్టిన ఓడ బాప్తిసానికి సాదృశ్యంగా ఉంది అని దేవుని వాక్యంలో చెప్పుతున్నారు. స్తోత్రం కలిగినారు. ఇది 5వ ఈ నోవాహు గురించి బైబిల్ చెప్తున్న మాట వినండి. 2 పీతరు 3వ అధ్యాయము 6-7 వాక్యం చూడండి. అప్పుడున్న లోకము నీటి వరదలో మునిగి నశించెను. అయితే ఇప్పుడున్న ఆకాశమును భూమియు భక్తిహీనుల తీర్పును నాశనము జరుగు దినము వరకు అగ్ని కొరకు నిలవ చేయబడినవై అదే వాక్యము వలన భద్రము చేయబడి ఉన్నవి. తర్వాత ప్రియులారా, ఒక సంగతి మరచిపోకుడి. ఏమనగా ప్రభువు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరముల వలెను, 1000 సంవత్సరములు ఒక్క దినము వలెను ఉన్నవి. కొందరు ఆలస్యమని ఎంచుకొనున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు గాని ఎవడును నశింపవలనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు. ఇక్కడ మీరు చదివిన వాక్యంలో మర్చిపోకూడదండి. 6వ వాక్యంలో చూడండి. ఆ నీళ్ళ వలన అప్పుడున్న లోకము నీటి వరదలతో మునిగి నశించెను. అయితే ఇప్పుడున్న ఆకాశము భూమియు భక్తిహీనుల తీర్పును నాశనమును జరుగు దినము వరకు అగ్ని కొరకు నిలువ చేయబడినవై. ఆ కాలంలో భూమికి ఎలాగ దేవుడు నశింపచేశారు? అప్పుడు ఈ నోవాహు చెప్తుందంటే ఈ భూమిలో నీరు తోలి దేవుడు ఏం చేయబోతున్నారు? అదే భూమి ఇప్పుడు అగ్ని ద్వారా ఏమవుతున్నారు? నశింపబోతున్నారని నోవాహు ప్రకటిస్తున్నారు. దేవునికి స్తోత్రం కలిగింది. అప్పుడు నీరు తోలి నశింపజేశారు. ఇప్పుడు అగ్నితోని దేవుడే చేయవచ్చు. స్తోత్రం కలిగింది కాదు. ఇంకా నోవాహు కాలం గురించి సరిగా వినండి. ఆదికాండము 5వ అధ్యాయం 32వ వాక్యం చూడండి. 6వ అధ్యాయం 1వ వాక్యం. నోవాహు 5 ఏళ్ల తరువాతై షేమును హామును యూబాదును కనెను.
ఒకటి నోదారు కాలములు భూమి మీద నరులు చేశారు, విస్తరింపబడింది. దేవునికి స్తోత్రం. మన ఇండియాలో మాత్రం 8 కోట్లు 2 లక్షల ప్రజలకి ఇల్లు లేదు. ఎన్ని కోట్లు? 8 కోట్లు 2 లక్షల ప్రజలకి ఇప్పుడు కూడా ఇల్లు లేదు అంటున్నారు సొంతంగా. దేవునికి స్తోత్రం కలిగిన ఈ లోకంలో మొత్తం చూడు, 1 మినిట్లో 1 సెకండ్లో 150 పిల్లలు పుట్టుతున్నారు. ఒక రోజు 1 సెకండ్. దేవునికి స్తోత్రం. ఒక రోజు 2,20,000 పిల్లలు పుడుతున్నారు. దేవునికి స్తోత్రం. ఒక సంవత్సరం ఎంత 8 కోట్ల పిల్లలు పుట్టుతున్నారు. 8 కోట్లు. ఇప్పుడు మనుషులు ఏమవుతారు భూమి మీద? ఇప్పుడు 2022 ఎన్ని కోట్లు జనం మీకు తెలుసా? అదని పోయింది. ఇప్పుడు దేవునికి స్తోత్రం కలిగింది. ఇప్పుడైతే 8,000 కోట్లు పైన ఉంది జనం. 8,000 కోట్ల పైన జనం ఈ భూమిలో ఉంది. దేవునికి స్తోత్రం కలిగింది. ఇలాగా జనం రోజు రోజు పెరిగితే వారు ఎక్కడ నివసిస్తున్నారని ఒకసారి నోదారు కాలంలో జనము విస్తరింపబడినట్టుగా ఈ కాలంలో కూడా జనం ఏమవుతున్నారు? స్తోత్రం. ఇప్పుడు కొంచెం తగ్గింది. అంటే నాది చిన్నప్పుడు అయితే ఒక ఇంటిలో 7, 8, 10 పిల్లలు ఉంటాం. అప్పుడు ఇప్పుడు ఏం చేశారు? ఒకటి. ఇప్పుడు ఏం చేశారు? అది ఎవరు చేసిన పని? అది ఏ ప్రభుత్వం? భారతదేశంలో ఇంద్రగారు ఒక కొడుకు చనిపోయారు. ఇద్దరు కొడుకులు ఉన్నారు కదా ఇంద్రగారికి. ఆడప్పుడు హెలికాప్టర్ ప్రయాణం చేసినప్పుడు హెలికాప్టర్ పగిలిపోయి ఆ కుమారుడు ఆయన చేసిన పని ఏం చేసింది? నేను భార్య భర్తలు మనకిద్దరే చేయలేకపోతే అప్పుడు ఏం చేశారు? జబర్దస్తి చేశారు, బలవంతంగా చేయించారు. దేవుడికి అది ఇప్పుడు మన భారతదేశం గోడ చేస్తున్నారు. దేవుడి చిత్తం అది కాదు. దేవుడి చిత్తం ఏంటి? భూమి నుండి విస్తరింపబడాలని. అయితే మాకు తెలియలేదు కాబట్టి ఎలాగా కొన్ని తప్పు చేసి ఏది తప్పు చేశారు. దేవుడు ఏది చెప్పారు ఆపత్తి చేసి మనమందరూ ఇప్పుడు ఏంటి 2 పిల్లలు అయినప్పుడు ఆపరేషన్ చేయించకూడదు. దేవుడు వాక్యానుసారంగా అది మనం అందరూ తప్పు చేసినట్టు దేవుడికి సోదరు క్షమాపణ అడగండి. దేవా నీ చెప్పిన మాటకి మన విరోధంగా చేశారు. ఏంటి చేశారు? భూమిలో నిండి విస్తరింపబడాలని నీ చెప్పిన మాట వినకుండా డాక్టర్ చెప్పినట్టుగా చేశారు. దేవా క్షమించి మరి చెప్పండి. చెప్పిన మాట నోదారు కాలంలో ఒకటి ఏం జరుగుతున్నారు తల్లి? దేవుడికి స్తోత్రము. జనులు విస్తరింపబడింది. 2వ ఆదికాండం 6వ అధ్యాయం 2వ వాక్యం చూడు. ఇప్పుడు కూడా కాదా జరిగినది? ఎవరికి నచ్చింది అది ఇచ్చేస్తుంది. ఎవరికి నచ్చిన వాడికి అందరికీ మరి పెళ్లి లేదు. వారికి నచ్చిన వాడే తీసుకొని జరిగినట్టుగా ఈ కాలంలో కూడా
పట్టుకొని ఏం చేస్తున్నారు? ఎవరు చేశారమ్మా ఆ వాక్యం మీరు విన్నారా? దేవుని కుమారుడు. ఎవరి కుమార్తెలు? అంటే దేవుని కుమారుడు నరుల కుమారుడు అంటే దేవుని కుమారుడు దేవుని పిల్లలు దేవుని అంటే ఆ కాలంలో ఎవరు సేతు ఉంది. సేతు కుమారుడు దేవునికి ఆరాధన చేసిన సేతు దేవునికి ఏం చేసింది? ఆరాధన చేసిన దేవుని పిల్లలకి ఏం చేశారు? అందరికి నచ్చిన వారికి అందరికి ఏం చేశారు? ఈ నాలుగు కూడా కాదే నచ్చిన వారికి ఏం చేస్తున్నారు? ఇప్పుడు మన మధ్యలో ఏం లేదు. లేదు దేవుని బిడ్డలు చేసుకోవట్లే. ఎలా మ్యారేజ్ చేయాలి? దేవుని పిల్లలు దేవుని పిల్లలతో ఏం చేయాలి? అన్ని జరిగిన దేవుని పిల్లలు దేవుని కాని పిల్లల్ని పెళ్లి చేసుకుని దేవుని పిల్లలకు మంచి. ఇప్పుడు అన్ని అయిన తర్వాత ఐదారు వచ్చి ప్రార్థన చేసి పెళ్లి చేస్తే చాలు. అర్థమవుతుందా? ఇది నోకాలం కాలం. నచ్చినట్టుగా ఇష్టానుసారంగా తీసుకొని వచ్చి వివాహం చేయడము తప్పు. దేవునికి స్తోత్రం. ఆరాధన చేసిన దేవుని బిడ్డలు ఆరాధన చేయలేని వారితో ఏం చేసి నచ్చిన వారికి నచ్చిన వారికి నచ్చి పెళ్లి చేసిన కాబట్టి జలప్రలయం రావడానికి కారణమైంది. దేవుడు మనకి ఇచ్చినది ఏమండి? దేవునికి స్తోత్రం కలిగింది. దేవుని బిడ్డలతో ఏం చేయాలి? స్తోత్రం. ఇదొక చర్చిలో వాక్య పరిచయం చేయాలి. అందరూ ఏం చేస్తున్నారు? చచ్చిపోయినప్పుడు మరణం గురించి చెప్తుంది. వివాహం ఎప్పుడు చెప్తే మ్యారేజ్ జరుగుతున్నారు. అది కూడా 15 నిమిషాలు. కొన్ని చోట్ల చెప్తే 5 వెళ్ళినప్పుడు చెప్పారు 20 నిమిషాల లోపల ఏం చేయాలి? నేను చెప్పాను 5 నిమిషాల లోపల చేసేస్తాను. మీరే చూసుకుని నా మీదకి ఏ దోషం రాదని అని చెప్పి వెంటనే చేసేది. అటు వాక్యం వినడానికి ఏం లేదు, ఆసక్తి లేదు. 5వ రోజు వెంటనే ముగించారండి. ఊరంతా డాన్స్ చేసుకొని వచ్చారు. 2.5 గంటలు మొక్క వెళ్ళి మీటింగ్ ఎవరు మ్యారేజ్ కోసం పెద్ద జనంగా నిలబడుతున్నారు రోడ్ సైడ్. అప్పుడు ఆ సంఘ కాపరి ఏం చెప్పారు? అయ్యారు వెంటనే సమయం వస్తున్నారు, వర్షం వస్తున్నారు. అందుకే వెంటనే ఏం చేయాలి? నేను చెప్పాను అప్పుడు వర్షం రాదు, భయపడకూడదు అని చెప్పినప్పుడు కూడా అప్పుడు శశిభూషణ్ గారు 1 గంట వాక్యం చెప్పారు. 1 గంట వాక్యం చెప్పిన తర్వాత నాకైతే నేను చెప్పారు సరే అండి నేను కూడా 1 అరగంట చెప్పి వాక్యం ఆడగానే చేశాను. అడగాలో ఇప్పుడు అవుతున్నాడు బయటకు వచ్చాను. నేను చెప్పాను నేను పెట్రోల్ కొట్టేసి చేతుల డబ్బులు తీసుకొని వస్తాను మీటింగ్కి. మీరు ఇక్కడ ఇచ్చి నేను ఇంటికి వెళ్ళిపోతాను. అక్కడ సంగతి ఏం లేదు. శశిభూషణ్ గారు అంటే నేను చెప్పాడు నేను లాస్ట్ ఆయన వచ్చి శ్రమణ నేను చెప్పినట్టుండే వివాహం ఎందుకు చేయించానండి చెప్పకుండా ఎలా చేయాలండి? నేను చెప్పిన మాట ఏంటంటే దేవునికి స్తోత్రం కలిగింది కాదు. అప్పుడు నేను చెప్పినంటే నీకు నచ్చినట్టుగా చేయకూడదు. దేవుని బిడ్డలు ఎలాగా చేయాలని దేవుడి వాక్యంలో రాయబడింది. దాని ప్రకారంగా ఏం చేయాలి? కాలం లేదు, కాలం మారింది కాబట్టి జనము విశ్వాసం కూడా మారిపోయింది. దేవునికి స్తోత్రం. సంఘ కాపాడి కూడా ఏమవుతున్నారు? ఏది మారిపోయింది? విశ్వాసం చెప్పిన మాటలు ఉండిపోతున్నారు. ఎప్పుడు బాప్తిజం పొందారు? పెళ్లికి ఒక రోజు ముందు. పెళ్లికి ఒక రోజు ముందు. పెళ్లి కోసం మనందరూ యేసు కోసం మార్గం చూపుతారు కాబట్టి వారి పెళ్లి కోసం ఏమైంది? దేవునికి స్తోత్రం కలిగింది. సంఘం లేదు ఎందుకు నీ ముందుకు చేయించలేదు? పిల్లలు రాలేదు. పిల్లలు ఎప్పుడో బాప్తిజం పొందాలి. ఈ మధ్యన చర్చలోకి భయంకర ప్రసంగం వచ్చిన మనందరికీ ఏమాట ఆత్మశక్తి వచ్చి కదలింది.
గోధుమ తిన్నట్టు అయితే నేను కుర్రగా కలిగేది. ఆయనకి ఎన్నో వయసు ఉందన్నా సార్, నువ్వు +2 చదువుతున్నా ఇలా నీ బాప్టిజం ఉందని లేదు, నీ మారు మనసు ఉందని లేదు, తెలియదా? నాన్నగారు వాక్యం ఏంటో బాబు నా శిష్యులండి. అందరికీ నీ తరలింపు చేశాడు, నీ కుటుంబానికి ఏం చేయలేదు. మానవల్సి నీ కుటుంబం పోదు బాప్టిజం పొందాలి. దేవునికి స్తోత్రం కలిగిన హల్లెలూయా. నా పిల్లలు అక్షరాలు ఏమంటే 8వ క్లాస్ నుంచి చదివినప్పుడు అనుకున్నారు 5వ క్లాస్ నుంచి చదివినప్పుడు ఇది బాప్టిజం ఇచ్చారు. దేవునికి స్తోత్రం కలిగిన వయసు పెద్దగా ఆయనకి బాప్టిజం ఇవ్వడానికి దేవుడు వాక్యం చెప్పారా? ఎప్పుడు బాప్టిజం ఇవ్వాలి? ఎప్పుడైతే ఎప్పుడు అంగీకరిస్తా ఎప్పుడు అంగీకరిస్తా అందరూ ఎప్పుడు చేయాలి? మొదలెప్పుడండి 10 క్లాస్ వచ్చిన తర్వాత ఏమవుతుంది? అప్పుడు కాదండి దేవుడికి ఎప్పుడు ఇప్పుడండి. ఆ యేసయ్య ఎప్పుడు వస్తే వారు ఎక్కడికి వెళ్తుంది? నమ్మలేదు కాబట్టి నరకానికి వెళ్తుంది. మారమనుషులు ఉన్నారు, ఆయన నామం తెలియదు. మారమనుషులు అంటే రక్షణ ఏంటి? మారమనుషులు అంటే తెలుసు, రక్షణ అది తెలియదు. రక్షణ ఏంటి? ఆడ అనుకున్నారంటే చర్చికి వచ్చి నిలబడి పాట పడి ఏదో చెప్తే రక్షణ పొందినట్టుగా పొందలేదు. దేవునికి స్తోత్రం. నా మనవరాడు వచ్చారు, బస్ కొన్ని కాళ్ళ మీద కూర్చి మాట్లాడి వెళ్ళినప్పుడు వాడు రెచ్చిపోబడి ఎంత వయసు ఉంది? ఇప్పుడు 5వ క్లాస్ నుంచి చదువుతున్నారు. 2 ఆగలే 9 అయింది. 9 వయసున్న నా మనవడు వాడు ఏమైంది? ఇది నాకు తెలుసండి. ఇది బాప్టిజం దేనికండి? పరలోకం వెళ్ళడానిక? బాప్టిజం దేనికండి? బాప్టిజం అని పరలోకం వెళ్ళడానికి కాదండి. యేసుతోని నేనేం చేయాలి? ఆది వ్యవస్థకి 5వ మరణ పునరుత్థానానికి రక్షణ దేనికి? పరలోకం వెళ్ళడానికి. దేవునికి స్తోత్రం. కొందరు అనుకున్నారు బాప్టిజం పొందుతో పిల్లలు ఎక్కడికి వెళ్తుంది? పరలోకం వెళ్ళదండి. ఎందుకంటే బాప్టిజం అంటే ఆయన మరణ పునరుత్థానానికి బాప్టిజం పొందాలి. ఎందుకు బాప్టిజం? రక్షణ పొందిన వాడు మాత్రమే. కాలంలో 2వది ఏమండి? ఇష్టానుసారం ఏం చేస్తున్నారు? విశ్వాసం ఎప్పుడొచ్చి చెప్పరా గారు? ఆ మాట బాప్టిజం మాపే అమ్మ చెప్పిన అయ్యారు అన్ని పురుడు వచ్చారు, మంచి ధన్యవంతుడు. అడిగి ఏం చేయాలి? ఏం చేయాలని అడిగి నేను పెళ్లి చేయాలి. ఏం చేయాలి? పెళ్లి చేయాలి. అది మీరు చేయండి, నేను చేయండి. మీరు ఒక పని చేయండి, కోర్టుకి వెళ్ళిపోండి. మనకి ఎక్కువ డబ్బులు ఇచ్చిన సహోదరి సంగతి దానికి వచ్చేపడింది. నేను చెయ్యి మారు మనసు పొంది రక్షణ పొంది నాకు ముందు అడిగే ఏం చేయొచ్చు? బాప్టిజం చేయలేదు. అక్కడ వివాహం చేయాల్సుకున్నాను. ఇప్పుడు ఆర్యం కావాలి. కుమారుడు అంతగా ఉంది అంటే డబ్బు ఉంది. డబ్బు ఉంటే దేవుడు రాజు కూడా కొనుక్కున్నారని అనుకున్నాను. నేను చెప్పిన మాట ఏమంటే దేవుడు సంగపడలారా యేసయ్య రక్షకుడు అంగీకరించి బాప్టిజం పొందిన వారికి మాత్రమే చేయాలి, వివాహం చేయాలి. స్తోత్రం కలిగిన నేను మూడవది వారికి నచ్చిన వారికి ఏం చేస్తున్నారు? 3వ విషయం అంటే వారిలో ఏం లేదు, పరిశుద్ధత లేదు, సపరేషన్ లేదు. సపరేషన్ పేరు ఈ కాలంలో సంఘటనలకు ఏం లేదు. ఆషాఢ మాసం పెళ్లి అయితే ఏం చేయదు, భార్య భర్తలు ఏం చేయకూడదు. ఒక ఇంటికాడ ఉండకూడదు. అందరికీ 2సారి అడిగి బాప్టిజం
ఆషాఢ మాసంలో దేవుని పేట చెప్తున్నారు. విశ్వాసనే సాతాను పాస్టర్ వాడు. వీడు ఏ పాస్టర్ ఉన్న బాబు? అది హిందువులకు ఉన్న సాంప్రదాయం. అది రేపు మందిరమైన దినము మాసం అన్ని రోజు మంచి దినం. దేవుడు 6 రోజు శుద్ధి జరిగింది. చెప్పండి. 7వ రోజు దేవుడు రెస్ట్ చేశాడు. 6 రోజు దేవుడు ఏం చేశాడు? చూసి అని చెప్పారు. ఒక్కరోజు మంచిది చెప్పలే. నాకెండు రోజు ఏం చేశాడు? అది మీకు చదవలేదా? ఆకాశం నుంచి దేవుడు ఏం చేయలేదు. మంచిదని చెప్పలేదు. ఆకాశం దేవుడు మంచిదల్లే. ఎందుకు? ఆకాశం ఉన్నాడు. ఆకాశంలో సాతాను శక్తి అక్కడ ఉంది కాబట్టి దేవుడు ఏం చేయలేదు. నాకి 5 రోజు దేవుడు ఏం చెప్పారు? ప్రతిరోజు మనకేమండి? ఆషాఢ మాసం ఏం చేయకూడదు. భార్య అత్తారికి విశ్వాసులు అభిషేకం పొందిన విశ్వాసులు చెప్తున్నారు. నాకు ఇప్పుడే అదే ఈ రోజు రేపటి చెప్తాను నేను. దేవుడి ఉపవాసం లేదు. అమావాసి పండుగ దినములు విశ్రాంతి దినములు రాబోయే దినములకి నిజ స్వరూపం క్రీస్తు. ఈ సగం ఎక్కడ ఉందమ్మా? ద్వారములు సగం దేవుడు చచ్చి ఇది గర్భమా? ఏర్పాటు లేదు. వాళ్ళకేం లేదు. ఊరు అని చెప్పినట్టుగా పాటిస్తున్నారు. మరి అది అవ్వ కావాలి నువ్వు కావాలి. అవగాహన కావాలండి. ఏర్పాటు ఉందా? ఏర్పాటు దేవుడి వాక్యంలో ఏర్పాటు బైబిల్లో భయంకరమైన 6 అధికారులు 1 అధ్యాయులు కలిపి దేవుడు నీటిగా చేశాడు. నీటికి భూమికి వేరు. నీటికి దేవుడు ఏం చేశాడు? వేరు చేసి భూమి అని పేరు పెట్టాడు. అవును కదా? వేర్పాటు అక్కడ కాదు. ప్రకటన గ్రంథంలోకి 22 అన్నది నీతి మందడికి నీతి దుష్టుడికి ఏం చేయలేదు. వేర్పాటు అక్కడ కూడా ఉందండి. దేవుడికి సొంతం వేర్పాటైన అతి ఘనమైన వాక్యం అది. సంఘానికి 7 స్తంభాలు ఉంది. దేవుడి సంఘం ఏదని చెప్తే చెప్పండి. 7 స్తంభాలు. అపోస్తలుగా 2వ అధ్యాయము 39 నుండి కిందకి చదవండి. దేవుడి సంఘం 38 నుండి చదవండి. ఒకటి మారు మనసు. రెండు బాప్తిస్మం. 3 పరిశుద్ధాత్మ పొందడం. నలభై వాక్యం. అంటే ఈ తరబడి వారి మధ్య నుండి వేరే ఉండాలి. వేరే ఏంటి? ఎప్పుడైతే 4 వేర్పాటు. 5 సహవాసము ఫెలోషిప్. 6 రొట్టె విధించడం. 7 స్తంభం మీద సంఘం ఇదే సరి అయిన సంఘం. 1 మారు మనసు. 2 బాప్తిస్మం. 3 పరిశుద్ధాత్మ బాప్తిస్మం. 4 వేర్పాటు. 5 సహవాసము. 6 రొట్టె విధించడం. 7 ఇది సరి అయిన సంఘం. స్తంభాలు నిలబెడితే సంఘం. 7 స్తంభాలు పోయినా సంఘం కాదు. అవునండి. ప్రసంగికుడు సామెతల పుస్తకం 9వ అధ్యాయం 1వ వచనం చూడండి. జ్ఞాని ఏమైనా 9:1 జ్ఞానం గల వారికి జ్ఞానము నివాసములకు
మండపమును కట్టుకొని దానికి 7 స్తంభములను చెక్కుకొనినది. ఎన్ని స్తంభాలు ఉన్నాయి? 7 దానికి 7 స్తంభాలు ఉన్నాయి. నేర్పాడు ఉండాలి. నేర్పాడు ఏముండాలి? అక్కడ నుండి లోకంలో నుండి మనం ఏం చేయాలి? సపరేట్ అంకరతనమైన జనముల మధ్య నుండి ఏర్పాటు. కొందరికి భయం లేదు, కలిపి కొట్టడం. ఆలు ఆభరణాలు లేకుండా నీళ్ళు వేస్తున్నారు, ఆలు నగలు లేకుండా నీళ్ళు వేస్తున్నారు. దేవసుబ్రహ్మణ్యం కన్నినప్పుడు నీకెన్ని కన్నం కావాలో అంత కన్నం ఇచ్చారు. కష్ట కన్నం నీ ఏం చేయకూడదు, నగలు పెట్టుకోకూడదు. అందరు ఇప్పుడు ఏం చేస్తున్నారు? దేవుని చెవిలు ముక్కులు ఎక్కడెక్కడ కన్నం పెట్టచ్చో. ఇప్పుడు ఆడపిల్లలు కూడా ఏం చేస్తున్నారు, మగ పిల్లలు కూడా ఏం చేస్తున్నారు? కన్నం పెడుతున్నారు. అక్కడ కాదు, కన్నం ముక్కులు కూడా పెట్టుతున్నారు. దేవుని పెట్టలేదు, దేనికంటే ప్లాస్టిక్ పెట్టేస్తున్నారు. ప్లాస్టిక్ హలో, ఏర్పాటు లేని సంఘం మారాలి. ఇశ్రాయేలు వెళ్ళి బెలియాలు చెప్పిన మాట ఏంటండి? 23వ అధ్యాయం 9వ వచనం చూడండి. సంఖ్యాకాండం 23వ అధ్యాయం 9వ వచనం చూడండి. ఇదిగో ఒంటరిగా నివసించుతున్నా విడిగా నివసించుతున్నా. త్వరగా సమయం అయిపోయింది. వారికి వచ్చిన వాళ్ళు చెప్తారు. ఇదిగో ఈ జనము ఒంటరిగా నివసించును. సరే, ఎవరు చెప్పారు ఇది? బిలాము చెప్పారు. ఎవరి కోసం చెప్పారు? ఇశ్రాయేలుని చూసి చెప్తున్నారు. ఇదిగో ఈ జనము ఇశ్రాయేలుకి పాడు చేయడానికి, శపించడానికి ఎవరికి తెచ్చి వచ్చారు? బిలాము వచ్చి ఏం చేశారు? నిన్న గురువు నాయకుడు శపించారు. కానీ శాపం వారి మీదకి ఎందుకు? ఆశీర్వదించబడిన జనాభా అలాగే వేర్పాటు ఉన్న జనాభా, వారి వేర్పాటు ఉన్న జనం కాబట్టి ఎన్ని శాపం కానీ, ఎన్ని మంత్రాలు కానీ, ఎన్ని చేసిన కానీ వారికి తగలదు. ఎందుకున్నారు తెలుసు? వేర్పాటు ఉంది కాబట్టి. సోదరుడు, వేర్పాటు వారి నుండి ఎప్పుడు పోయిందో అప్పుడు వారు నశించిపోవడానికి పడాలి. ఏం చేశారు వారు వేర్పాటు వరకు? మరి గుడారాల దగ్గరికి అందంగా ఉన్న 25 మొదటి వచనం చూడమ్మా. సంఖ్యాకాండ 25. ఇశ్రాయేలు ఆ స్త్రీలు తమ దేవతల బలులకు ప్రతులుగా పిలువగా వీరు భోజనము చేసి వారి దేవతలకు నమస్కరించిరి. మీరందరూ ఏంటి? ఇశ్రాయేలు గుడారాలకు పంపించారు. ఇది ఎవరు చెప్పేసి వెళ్ళలేదు. బిలియాము బిలియాము చెప్పారని ఎలాగ ప్రకటన గ్రంథాన్ని చదివినప్పుడు తెలుసు. బిలియాము ఎవరి బోధ గురించి చెప్తుంది? బిలియాము ఒక బోధ. బిలియాము బోధ ఏం బోధ అని తెలుసా? ఇశ్రాయేలు ప్రజల మధ్యకి ఎవరికి పంపించాలి? మొదలైన స్త్రీలకు అందం చెప్పిన స్త్రీలకు వారి గుడారంలో పంపించారు కాబట్టి వారి గుడారం లోపలికి వెళ్ళి వారికి నచ్చిన వారితోగా కాపురం చేయాలి. కాబట్టి ఆ రోజు ఎన్ని ప్రజలు మన చనిపోయి 20,000 మనుషుల ఒక్క రోజు చనిపోయింది. 25,000 అది 24,000. కానీ అది మొత్తం ఒక్క రోజు మొత్తం చంపినప్పుడు ఎంత చచ్చిపోయారు? 25,000. దేవునికి స్తోత్రం. దేనివల్ల అయింది? వేర్పాటు పోయింది కాబట్టి. వేర్పాటు ఉందా మనకి ఇప్పుడు? మీరు ఏర్పాటు లేదు. మన దాంట్లో కూడా చాలా లేదు. హలో, అమ్మ నాన్న చచ్చిపోతే 3 రోజుల తర్వాత ఏం చేస్తుంది? కార్యం. యేసు ప్రభు చచ్చిపోయినప్పుడు ఎవరైనా కార్యం చేశారా? యేసు ప్రభు చచ్చిపోయినప్పుడు ఎవరు కార్యం చేయలేకపోతే మీరు ఎక్కడ చేస్తారు? అంటే ఆ ఏసీ చేసేది యేసు చచ్చిపోయినప్పుడు ఎవరైనా కార్యం చేశారా? మీరెందుకు చేస్తున్నారు? నా కాదు, చచ్చిపోయినప్పుడు నేను ఏంటి చెప్పండి, ఏర్పడుతుందా? ఈ కార్యం చేయలేదు ఎక్కడి నుంచి వచ్చారు? మెచ్యూరిటీ మనుషులు ఎక్కడి నుంచి వచ్చారు? మీరు ఒకటి ఇప్పుడు ఈయన చెప్పినట్టు ఏం కావాలి? ఏం తినాలి? అవ్వ కావాలి. అలాగే చర్చిలో ఉండాలి. వారు చేసినట్టుగా మెచ్యూరిటీ కార్యం చేయాలి. ఇంకేనా చేయాలి? నేను ఒక పాత్ర తీసుకొని పుట్టుకు
చెప్పాలి చర్చ్ పుట్టినరోజు. చర్చ్ పుట్టినరోజు గురించి వాక్యం చెప్పాలి. అలాంటి వాక్యం నాకే తెలియదు. చర్చ్ పుట్టినరోజు ఏదండి? మీరు వినలేదు, ఈ కొత్తగా వచ్చింది కాబట్టి మీకు తెలియదు. మా అక్కదా ఆయన కాబట్టి సున్నితమ్మ కోడలికి అది తెలియదు. కొత్తగా వచ్చింది చర్చ ఏదో వచ్చి పెట్టి ప్రతిష్ఠించారు. ఆ రోజు నీకు పని పాట వేరే ఉందా? ఇదన్నీ చేయనివాడు ఎవరో తెలుసా? ఇశ్రాయేలు ప్రజలు పాపం చేయడానికి పంపించిన వారు ఎవరు? లేదు లేదు, మోసే పంట పైకి వెళ్ళారు. ఈయన 32 అధ్యాయం ఇంటికి సరిగ్గా చదువుంది. ఇంగ్లీష్ బైబిల్ కూడా చదవాలి. అప్పుడు రాయబడి ఏం చేశారు? మోసే అహరోను వారందరూ కట్టెలు విప్పిస్తారట. విడిగా ఇంగ్లీష్ చదివినప్పుడు కట్టెలు ఏం చేశారు? విశ్వాసులకి కట్టుబాటు ఉంది. విశ్వాసులకి ఏం చేశారు? ఈ కట్టుబాటు విప్పిన వారు ఎవరు? ఆనాడు ఈనాడు ఎవరు? ఈ కట్టు విప్పినది అన్ని ఎవరు? పాస్టర్. అక్కడ చెప్పినాక అయ్యో వీళ్ళు తప్పు చేశారు. వారిప్పుడు ఏం చెప్పారు? నిన్ను కనిపించలేదు, రేపు తెలియదు. వాళ్ళు వెంటనే ఒక గూడకి ఏం చేయాలి? 6 మంది చెప్పినప్పుడు అసలు నేను చెప్పాలి. దూడకి మనం ఏం చేయకూడదు, ఆరాధన చేయకూడదని ఎవరు చెప్పాలి? ఆరాధన చెప్పారు. సూపర్. నీ చేతులు గోగులన్నీ తీయండి అని. ఆ గోగులన్నీ ఏం చేయాలి? చేతులు బంగారం వస్తే మాస్టర్ దేవుడు చేశారు. ఈ బంగారంలో ఏం చేశాడు? దోడు సగం ఈడు పోకట్లు వేసేనట్టుగా నేను అనుకున్నాను. బంగారం ఇచ్చింది సగం పాకెట్లో పెట్టి చీని లోపలికి చేయి పట్టితే నాకలేని వాడు ఉంది. చీనీలో చెయ్యొచ్చి నాకలేని వాడు ఎవడున్నాడు? చీనీ పక్కదారిలో చేసి పెట్టి తాను తినకుండా ఉండగలరు. స్వీట్ లో ఇవన్నీ తయారు చేసింది. ఇప్పుడు అమరాలు వచ్చినప్పుడు మోసం వచ్చినప్పుడు ఈడు వల్ల జరిగిందంట. నేను చెప్పండి, సంఘం మొత్తం పాడవడానికి పాస్తాయి. ఆ సంఘం కట్టినవాడు నాశనం చేయని వాడు. తప్పు చేసినప్పుడు తప్పు చేశారని అందరి సమక్షం మరి చెప్పకుండా రహస్యంగా పిలిచి ఖండించి వర్తించబడ్డాడు. నీ చెయ్యిన పని తప్పు, అది మనం చెయ్యవలసిన పని కాదు. దేవుని వాక్యం అటువంటి పని చెయ్యకూడదని చెప్పవలసిన వారు చెప్పలేకపోతే ఏమవుతుంది? ఈ రాత్రి ఏం చేస్తున్నాను నేను? వైజాగ్ వెళ్ళేది మీటింగ్ కోసం. పెద్ద సంఘం చర్చకి తీరుంది, అది ఉంది. నేనేం చేసినప్పుడు అక్కడ మంగళసూత్రం కట్టలేదు ఆ సంఘంలో. ఆ సంఘం లేదు. నేను అనుకుని నేను ఇంటికి ఎదురుగా వాక్య పరీక్ష చేసినప్పుడు నేను అనుకున్నాను, నేను ఒంటరిగా చెప్పుకొని తిరుగుతున్నాను. నాకంటే పెద్ద మనిషి అక్కడ ఉంది. ఆడే చేసాను. మంగళసూత్రం లేదు, ఏం లేదు, అందరి గింటలు ఏం లేదు, అచ్చలు దాకా పెట్టలేదు. పాకలు వచ్చి ఏం చేసేది? స్తోత్రం కలిగింది. అక్కడ వాక్య పరీక్ష చేసినప్పుడు గట్టిగా చెప్పారు, హైదరాబాద్ వచ్చిన వాడు చెప్పారు, అయ్యారు హైదరాబాద్కి మీరు రావాలని చెప్పేసి అయిపోయింది. దేవుడికి స్తోత్రం కలిగింది. మీరు పార్వతీవరం తిరిగిన కాబట్టి మీకు ఇది తెలియదు. పార్వతీవరం కొంచెం దూరంగా వెళ్ళండి. ఇక్కడ పెద్ద సంగతి 700-800 మంది దగ్గర విశ్వాసం ఉంది. మా చర్చ నుంచి ఒక అమ్మాయి అక్కడికి వెళ్ళాడు. వాళ్ళ కార్యక్రమాలు పాల్గొందని అక్కడ కూర్చున్నప్పుడు పాటలు నీకు ఇవ్వని చెప్పారు. మాయగారు నీరెందుకు లేదండి. అమ్మ చేతులు ఏముంది? ఒకటే ఉంది, చేతులు ఒక్కటి ఉంది కాబట్టి పాతగారు చెప్పారు, నీకు నేనేం చేయను. ఆవిడ ఏడ్చి మా ఇంటికి వచ్చేది. అమ్మ
ఇది ముందుకు నేను ఎన్నిసారి మీకు చెప్పేది తల్లి, మీరే చేయలేదు. ఇప్పుడు అర్థమైంది భాష. దేవునికి స్తోత్రం కలిగింది. ఒక్క బృందాన్ని కూడా చిన్నది ఒకటి కూడా వేయలేని సంఘం ఎక్కడ ఉంది? విజయనగరం ఉంది. స్తోత్రం కలిగింది. దేవుని భక్తు నిర్మాణులు జీవించిన సంఘం ఉంది ఆంధ్రదేశంలో. మనం కూడా ఎలా ఉండాలి? వేర్పాటుగా జీవించాలి. ప్రభు దేవుడు లోహాలు కాలం ఏం లేదు, వేర్పాటు లేదు. నచ్చిన వారికి మొత్తం ఏం చేస్తున్నారు? నేను మాట ముగిస్తున్నాను. దేవునికి ఇంకో ఉందండి, 4 కాలం కూడా ఉంది. లోహాలు కాలం దేవునికి స్తోత్రం. వేర్పాటుగా ఉంది మీకు. నా నాన్న చనిపోయినప్పుడు కార్యం చేయాలని చెప్పినప్పుడు నేను చెప్పాను, నేను చేయను. ఆడేం చేశారు తెలుసా? ఇప్పుడు వరకు నా కుటుంబంలో ఏదో మంచి కార్యం జరిగిందన్న మాత్రం నేను చేయను. మాకు అందరికీ తెలుస్తుంది ఆ కోపం. పెద్దల మధ్యలో నేనంతా గట్టిగా చెప్పిన కాబట్టి వారికి నా మీద ఏముంది చూస్తే బాగున్నారా, పిల్లలందరూ బాగున్నారంటే అడుగుతాను. కానీ ఆ వివాహంలో ఏదైనా మంచిగా జరిగితే నుంచి దేవుడికి స్తోత్రం కలిగింది. ఏ సంఘ బిడ్డలారా, ఆడి పిల్లలు ఏదైనా పర్వాలేదు, దేవుడు పిలిచారు కదా. దేవుడికి స్తోత్రం కలిగింది. హల్లెలూయా. ఎందుకు? నీ వేరబాటు కోసం నిలబడిన కాబట్టి దేవుడికి స్తోత్రం కలిగింది. అందుకని రాత్రి దేవుడి సంఘ బిడ్డలారు వేరబాటు పాటించారు. 5 విధములుగా వేరబాటు గురించి బైబిల్ రాయలేదు. ఒకటి ఏమిటి? అబద్ధ బోధలు మనం ఏం చేయాలి? ఎక్కడ అబద్ధ బోధ ఏంటి? శనివారం సంఘంలో మనం కలిసి పాట పాడి ఆరాధించొచ్చా? వారి బోధ మన బోధ ఒకటి. ఏమి అది శనివారం దినం ఏం చేసిన మీకు నో ప్రాబ్లం. మీరు ఆడొస్తే మీరు కూడా కలిసి ఏం చేశారు? ఆడొచ్చాక కూర్చోండి. నేను అరేంజ్ చేసి పెళ్లి చేసిన తర్వాత ప్రార్థన చేయడానికి చెప్పేసి ప్రార్థన హామీ చెప్పలేదు. హామీ అంతా చెప్పలేదు. నేను తిరిగి చూసినప్పుడు మా పాస్ గారు, మన విక్రమపురం పాస్ గారు, అది వేరే ఎవరి ప్రార్థన చేయడానికి ఎవరికి ఇవ్వాలని తెలియలేదు. హామీ చెప్పలేదు భాస్కర్. నాకు ఎంత నొప్పి వచ్చిందో తెలుసా? అంతవరకు మంచి వాక్యం, మంచి వివాహం చేసిన తర్వాత ప్రార్థన చేయమని చెప్పిన తర్వాత ప్రార్థన చేసిన తర్వాత ఏం చేయలేదు. ఆమె చెప్పలేదని అర్థం ఏంటి? మాతో పాలివాడు కాడని, వాక్యముతో పాలివాడు కాదని. ఆమె నన్ను చెప్పలేదంటే మనం బోధించిన వాక్యానికి పాలివాడు వాక్యం కూడా కొందరికి తెలియదు. ఎవరికి ప్రార్థన చేయడానికి వాడు ఎవరికి సరైన వ్యవహారం లేకపోతే పనులు వచ్చారు. నేను పోయిన శుక్రవారం చర్చలేదు. నేను చెప్పాను రక్షణకి 3 కాలం ఉంది. ఇంగ్లీష్ లో చెప్తున్నాను తెలుసా? పాప శిక్ష నుండి మనకి విడుదల. ఏంటిది? రెండోది పాప శక్తి నుండి మనకి విడుదల. 3 పాప సాన్నిధ్యం నుండి ఒకటి మనకి జరిగింది. అక్కడ నుండి పాప శిక్ష నుండి ఇంకేంటి విడుదల మనకి జరుగుతున్నారు? పాపశక్తి. ఎప్పుడైనా పాపశక్తి మమ్మల్ని ఏం చేస్తుంది? అటాక్ చేసి మనం పాపములు పడిపోవచ్చు. పాపములు పడిపోయిన వాడు ఎక్కడికి వెళ్ళరు? పాపములు పడిపోయిన వాడు ఎక్కడికి వెళ్ళరు? 3 పాప సాన్నిధ్యం నుండి రక్షణ. మీకు అర్థమైందో లేదా నాకు తెలియదు. రక్షణ గురించి ఏంటంటే అది మనకు చెప్తున్నాయి. రక్షింపబడ్డారు, రక్షింపబడుతున్నారు, రక్షింపబడతారు. ఏంటండి? పడారు, పడుతున్నారు, ఇంకా ఎప్పుడు? అది ఇంకా చెప్పారు కదా. 1 ఆత్మ రక్షింపబడారు, 2 నీ ప్రాణం రక్షింపబడుతుంది, 3 ఒకటి చెప్పండి. ఆత్మ రక్షింపబడి ఎప్పుడు? ఏ శక్తి రక్షణ అంగీకరించినప్పుడు మన ఆత్మ అయిపోయింది. ఇంకెవరు
ప్రాణం అంటే మన మనస్సు. మనస్సు ప్రాణము నీ వ్యక్తిత్వం మరి కేంద్ర స్థానము. అది కరెక్ట్ లేకపోతే ఎక్కడికి వెళ్ళరు. అర్థమవలేదు. నీ మనస్సు కరెక్ట్ లేకపోతే నీ మనస్సులో పరిశుద్ధం లేకపోతే యేసు ప్రభు చెప్పారు కదా యెర్మయా గ్రంథంలో హృదయం అన్నిటికంటే అటువంటి హృదయం ఉన్నవాడు పరలోకం చేరతాడు. అవునా లేదా? రెండవది మూడవది నీ శరీరం. యేసు ప్రభు వచ్చినప్పుడు మన శరీరంలోకి ఏమవుతుంది? మార్పు. అప్పుడు వరకు మన శరీరంలో ఏదైనా చేయొచ్చు. హలో, నేను చెప్పిన అర్థమైంది లేదా? జ్ఞాపకం దేవునికి స్తోత్రం కదండి. ఇలాగే రక్షణ గురించి మనం నేర్చుకోవాలి. ఆత్మ, ప్రాణము, శరీరానికి ఏముంది? రక్షణ ఉంది. దేవునికి స్తోత్రం కదండి. చెప్పండి. ఇక ఎలా చెప్తున్నారంటే ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశం నుండి విడుదల పొందారు కదా. ఎలాగా? గొర్రె పిల్ల రక్షణ. రెండవ ఎక్కడ ప్రయాణం చేశారు? అరణ్యములు. తర్వాత ఎక్కడ ప్రయాణం? కానాను. ఇద్దరు మధ్యలో ఎవరి ప్రయాణం ఎంతమంది చచ్చిపోయారు? ఇద్దరు మాత్రం ఎక్కడ ప్రవేశించారు? వాళ్ళందరూ ఎక్కడి బయలుదేరలేదు. రెచ్చిపోబడారు కదా. రెచ్చిపోబడారు కదా. ఎర్ర సముద్రం దాటారు కదా. బాప్తిసం పొందారు కదా. వాళ్ళ ఎర్ర సముద్రం అగ్ని స్తంభం. అది మన్నా తిన్నారు కదా. బండ నుండి నీళ్లు తాగారు కదా. వాళ్ళు కొందరు దేవుడు ఏమలేదు, ఇష్టడుగా ఉండలేకపోయిందని మొదటి కొద్ది 10 ఎక్కువ మంది దేవుడు ఇష్టడుగా లేరు. అందుకే వాళ్ళందరూ ఏమైంది? కానాను దేశంలో వచ్చిన వాళ్ళందరూ ఏమైంది? నశించిపోయారు. వాళ్ళు ఎవరు కూడా వెళ్ళలేదు. కానాను దేశానికి ఎవరు ప్రవేశించలేదు? యోషువ, కాలేబు, మోషే కూడా. ఇప్పుడు తిరిగి ఒక ప్రశ్న. అప్పుడు మోసే లేదు. అది దేవుడు ప్రత్యేక ప్రోగ్రామ్. మోస మరణించిన తర్వాత ఎక్కడ కానాను కాలు పెట్టారు? ఎక్కడ మరణించిన తర్వాత మత్తయి సువార్త 17 చదవద్దు. 17 ప్రార్థన చేసినప్పుడు వెంటనే వారి మధ్యలో రూపాంతరం చేసినప్పుడు పైనుండి ఎవరు దిగి వచ్చాడు? మోసే దిగి వచ్చాడు. అదే కదా. మోసే ఎందుకు కానానికి ప్రవేశించలేదు? మోషే ఎందుకు కనాను దేశం ప్రవేశించలేదు? దేవుడు వ్యతిరేకంగా లేరు. దేవుడే బండకి నీకు మరి ఆజ్ఞాపించమని చెప్పినప్పుడు కొడుకుడు కాబట్టి ఆయన కిందకి రాలేదు. నా రాజు నేను నీకు ఇచ్చిన వాగ్దాన దేశంలో నీయం చేయను, ప్రవేశించడాన్ని దేవుడు చెప్పారు. దేవుడికి హలో మనం ఇప్పుడు చేసింది ఏమంటే సరిగా అప్పుడప్పుడు మన జీవితం ఏం చేయాలి? అప్పుడప్పుడు మన జీవితం ఏం చేయాలి? సరికక్షి ముందుకు కొనసాగి చేయకపోతే దేవుడికి సోదరులు లేకపోతే ఎక్కడికి వెళ్ళరు? నాట్యం చేయరు. అందుకని మీరు ఎలాగుండాలి? ఈ రాత్రి దేవుడి సన్నిధానాలు కాలువలు, ఆ కాలువలు వారు నిర్మాణం పాటించలేదు కాబట్టి చాలా మంది ఇద్దరు వచ్చి వాళ్ళందరూ ఏమైంది? చనిపోయింది. ఈ రాత్రి ఏర్పాటు పాటించుకుంటే ముందుకు మనం కొనసాగించి వెళ్తాం. ఈ వాటి ద్వారా దేవుడు జీవించుకుంటాం. అందరంతా రోజుకున్న ఈ రాత్రి వేళ దేవుని సన్నిధిలో సమర్పించుకుందాం. ఈ రాత్రి వేళ దేవుని యొక్క వాక్య భాగంలో నుంచి మనం వినగలిగాం. మనం జీవించేది నోహా యొక్క కాలం. ప్రజలు విస్తారంగా ప్రబలించి విస్తారంగా పెరిగి తీరుతున్నారు. తినే విషయంలో, తాగే విషయంలో ప్రజలు అధికంగా ఉత్సాహం చెందేటట్టుగా జీవించుతున్నారు. వివాహము చేసుకోవడానికి, వివాహం విషయం గురించి అధికంగా ఆరాటపడి పోరాటం చెంది ముందుకు ప్రయాణం అయి తీరుతున్నారు. ఈ రాత్రి వేళ ఒకసారి విచారణ చేసి తీరండి. యేసయ్య రాకడ ఎంత దగ్గర తీరింది. ఈ రాత్రి వేళ మనల్ని మనం ఒకసారి ప్రశ్నించుకు తీరుదాం. రాకడ ఈ రాత్రి వేళ అయి తీరితే
పరలోకానికి నీవు గమ్యముగా మారగలిగి తీరుతావా లేదా? రాత్రి ఒక్కసారి నీ మనసాక్షితో నీవే మాట్లాడి తీరు. నోహాబు 120 సంవత్సరాలు నీతిని గురించి వాక్య పరిచర్య చేశాడు. వాక్య పరిచర్య చేసి ఎవరు కూడా ఆయన వాక్యాన్ని గ్రహించలేదు, నిరుత్సాహపడలే, క్షీణించిపోలే, అలిసిపోలే. వాక్య ప్రకటించుకు తీరాడు. తన కుటుంబాన్ని ఆయన కాల్చుకున్నాడు. ఈ రాత్రి వేళ నీతి గురించి నువ్వు ప్రకటిస్తున్నావు, నీ కుటుంబాన్ని నువ్వు కాపాడావా? నీతి గురించి నువ్వు పాటలు పాడుతున్నావు, నీ కుటుంబంలో ఉన్న పిల్లలని నీతి విషయంలో వారిని నడిపిస్తున్నావా? ఒకసారి మన సాక్షితో నీవే మాట్లాడి దేవుని దగ్గర ఒక నిబంధన చేసుకోలేదు. నీతి విషయం గురించి ఎన్నెన్నో సాక్ష్యాలు మనం చెప్తున్నాం. మన ఇంటి నుంచి సాక్ష్యం వినబడుతున్నదా? నీతి గురించి ఉన్న సాక్ష్యం. ఈ రాత్రి ఒకసారి ఆలోచించండి. ఈ రాత్రి చెప్పబడిన వాక్యానుసారంగా మనసును మార్పు చెందుకోగలిగి తీరితే నీతి అనుసరించి మనం కూడా మార్పు చెందగలిగి తీరుతాం. అందుకే రాత్రి వేళ దేవుని సన్నిధిలో సమర్పించుకున్నాం, ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధ మహోన్నత దేవానికి మనం తెలియజేస్తున్నాం. ఈ రాత్రి వేళ నీ వాక్య లేఖనాల నుంచి మేము వినగలిగాము. నోహాబు కాలం అదే ఈ కాలము కూడా మారి తిరుగుతున్నది. నోహాబు కాలంలో జరిగినవన్నీ చూచినప్పుడు తల ఎత్తుకొని తేరు చూడుము, యేసయ్య తిరిగి రాబోచున్నాడు. నోహా పడవను కట్టాడు. ఆ పడవ యేసుక్రీస్తు వారు అయి తీరితే ఆ యేసుక్రీస్తు వారు అనుభవించాల్సినవన్నీ అనుభవించి మన కొరకు ఒక మార్గాన్ని సిద్ధపరచుకు తీరాడు. ఆయన రానై ఉన్నాడు. ఈ రాత్రి వేళ దేవుని బిడ్డలుగా మన చింతన యావత్తు మొత్తం ఆయన మీద కొడిపెట్టుకు తీరి విశ్వాసానికి నాయకుడైన యేసయ్యను తేలి చుచ్చుకుంటూ ఆయనతో ఆరోహణమై మనం కూడా తయారై వెలుతీరడానికి ఈ రాత్రి వేళ మనం కూడా దేవుని యొక్క సన్నిధుల నిబంధన కలిగిన వారిగా మారి తీరుగా నోహా యేసయ్యను ప్రకటించి తీరినట్టుగా మనం కూడా యేసయ్యను ప్రకటించుకు తీరుదా. నోహా ఏ రీతిగా నీతి గురించి ప్రసంగించాడు, ఆ నీతిని అనుసరించి తన కుటుంబాన్ని కట్టుకు తీరాడు. ఈ రాత్రి వేళ మనం కూడా నీతి గురించి ప్రసంగించుచున్నాం, నీతి గురించి పాడుతున్నాం, నీతి గురించి సాక్ష్యం చెప్పుచున్నాం. మన పిల్లలు దేవుని దగ్గరికి రాలేదంటే ఈ రాత్రి వేళ మన పిల్లల గురించి కన్నీరు కార్చి ప్రార్థన చేద్దాం. దేవా మా పిల్లలకు మార్చండి అయ్యా, వారికి రక్షణ ఇవ్వండి దేవా, వారి యొక్క మారు మనసు తీరాలి దేవా. సంఘానికి కలిగిన 7 స్తంభముల వారు కూడా పాలనగా రైలు తీరాలి దేవా. పిల్లల కోసం మనం ప్రార్థన చేద్దాం. మారు మనసు లేని మన భర్తల గురించి మనం ప్రార్థన చేద్దాం. మారు మనసు లేని మన కుటుంబ సభ్యుల గురించి మనం ప్రార్థన చేద్దాం. ఈ రాత్రి వేళ దేవుని సన్నిధిలో దేవా సంఘ పిల్లలకు ఒక నిబంధన చేసుకు తీరుతున్నాం దేవా. నీతిని గురించి ప్రకటించడం మాత్రం కాదు దేవా, నీతిని గురించి ప్రకటించి మా కుటుంబాన్ని మేము కాపాడుకు తీరాలి దేవా, మా పిల్లల్ని మేము కాపాడుకు తీరాలి దేవా, మాకున్న వాటినన్నింటిని కూడా మేము కాపాడుకు తీరాలి. ఈ రాత్రి వేళ దేవా ఇది అంత్య దినాలు, లక్షణాలన్నీ మేము చూసేటప్పుడు అన్ని దేవుని యొక్క వాక్య వ్యతిరేకతగా జరిగి చూడుతున్నాను దేవా. ఇవన్నీ చూసినప్పుడు నోహాబు కాలం గుర్తించుకో, యేసయ్య చెప్పిన ఒక మాటలను గుర్తించు తీరుడు. యేసయ్య ఎంత త్వరగా రానై ఉన్నాడు. ఈ రాత్రి వేళ యేసయ్య మా జీవితంలో నేను అక్కడకు అభ్యంతర పరిచేది ఏదైనా ఉంది తీరితే ఈ రాత్రి వేళ నీ నామములో మేము అడుగుతున్నాం యేసయ్య, వాటిని నీకు విడిచిపెట్టి తీరు, వాటితో ఉన్న సాంగత్యం వదిలిపెట్టి తీరు. నీ రాకడ కొరకు మేము రూపాంతరం చెంది తీరడానికి సహాయం చేయండి. అలాంటి మంచి వాక్య ఉపదేశాలు మా సేవకుల ద్వారా, మా ఆత్మీయ నాయకుల ద్వారా, మా ఆత్మీయ సభ సజ్జనుల ద్వారా దేవా దేవా మీరు మాట్లాడాలని కోరుచున్నాం దేవా. దేవుని యొక్క వాక్యం మాట్లాడేటప్పుడు అది శుద్ధిగా మా బండరాతి మీద కొట్టబడి తీరి దాని ద్వారా దేవా మృదులత వచ్చి తీరంతగా సహాయం చేయమని కోరుచున్నాం. ఈ రాత్రి వేళ వాక్య ఉపదేశాలు విని తర్వాత ఏదైనా విషయంలో క్రమం కాలేని ఏదైనా ఉంటే ఈ రాత్రి వేళ మేము క్రమం పరిచి తీరుతున్నామయ్యా. నేను అక్కడ కొరకు మేము శ్రద్ధ కలిగేటట్టుగా మారి తీరుతున్నామయ్యా దేవా. దాని కొరకు మా జీవితాన్ని, మా కుటుంబాన్ని, మాకున్న సర్వస్వాన్ని అప్పగించి తీరుతున్నాం. ఈ రాత్రి వేళ వాక్య ఉపదేశాలు విని జీవితంలో మార్పు తెచ్చుకోవడానికి ఆశపడిన బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి దేవా. వారి జీవితంలో గొప్ప కార్యాలు చేయమని కోరుచున్నాం. ఇంత వాక్యాలు చెప్పిన తర్వాత నాకేం అక్కర్లేదులే, నాలో పెద్ద మార్పు ఏం అక్కర్లేదు, నేను అన్ని మారాను, నాకు అన్ని వాక్యం తెలుసు, నేను అన్ని బాగు చేసుకున్నాను అని అనుకున్నా. అలాంటి వారు ఎవరైనా ఉంటుందేవా వారిని క్షమించండి, వారిని మందించండి, ఒక వరుసకు అవకాశం కూడా వారికి దొరికేయండి దేవా. వారి మీద ఏ రీతి కలిగిన కీడు రాకుండా సంరక్షించి దేవా. ఈ వాక్య ప్రదేశంలో వెలిగింపే వారికి దయచేయమని కోరుచున్నాను దేవా.
ఇంతసేపు వాక్యాన్ని బోధించిన సేవకులను దీవించండి. వాక్యం విన్న సంఘటనలందరూ కూడా దీవించండి. ఊరిలో ఉన్న నివాసుల కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారిని దీవించండి, ఆశీర్వదించండి. వారి పాపపు కట్టులో ఉన్నారు, రోగపు కట్టులో ఉన్నారు, సాతాను బంధకంలో ఉన్నారు. వారిని విడిపించి దేవా దేవుని యొక్క రాజ్యంలో పానవాగస్తుడుగా మార్చమని కోరుచున్నాను దేవా. వారిని కూడా నా వృక్షుల రక్షణ మార్గంలో నడిపించండి. దీవెనలతో నింపినందుకు దేవానికి స్తోత్రం. స్థానిక సంఘ కాపరిని బట్టి దేవానికి స్తోత్రం. స్థానిక సంఘాన్ని దీవించినందుకు దేవానికి స్తోత్రం. ఎదురు మంచి కూర్చున్న దేవునికి దాసుని బట్టి దేవానికి స్తోత్రం. వారి కుటుంబాన్ని వారి సంఘాన్ని దీవించి ఆశీర్వదించండి. మేమందరం కూడా మా ఇళ్ళలోకి మా కుటుంబంలోకి బయలుదేరుతున్నాం. దీవెనలతో నింపండి, సహాయం దయచేయండి. యేసు నామములో అడిగి వేడుకున్న పరమ తండ్రి. తండ్రి యొక్క కుమారుల పరిశుద్ధాత్మక సహవాసం ఇప్పుడు వెళ్ళప్పుడు ఎక్కడ కూర్చున్న భక్తులతో దేవాలయ 2 అక్కడ వరకు తోడైనగాక. యేసు రక్తమే జయం, యేసు వాక్యమే జయం, యేసు నామమే సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్. గట్టి శబ్దంతో మనసు హల్లెలూయా. సంఘాన్ని దీవించండి. సంఘాన్ని విసరించి చేసిన సాధనలుగా అప్పుడు మార్చలేదు చదువుగా దీవించుగాక. అందరికీ వందనాలు. ప్రార్థన చేయించుకోవడానికి ఆశపడిన విడుదల ముందుకు రావచ్చు. ప్రార్థన చేస్తాం. చక్కని వర్తమానం చెప్పినటువంటి ఆత్మీయ నాయకుడికి, అలాగే చిన్నయ్య గారికి